హాయ్! హలో అందరికీ. ఈరోజైతే పాల తాలికల వ్లాగ్‌తో వచ్చేసాను. వినాయక చవితి వచ్చేసింది గదా! వినాయకుడికి ఇష్టమైన ప్రసాదాలలో ఈ పాల తాలికలు గూడా ఒకటి. ఈ పాల తాలికలనైతే నానబెట్టిన బియ్యపు పిండితోనే చేసుకోవాలి. మనం అరిసెల పిండి ఎలా రెడీ చేసుకుంటామో అలా అయితే రెడీ చేసుకోవాలి. నేనైతే ఒక గ్లాస్‌తోనే చేసి చూపిస్తున్నా కాబట్టి ఇంట్లోనే రెడీ చేసుకున్న పిండిని. ఇలా పిండి మొత్తం జల్లించుకొని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ ఎలిగించుకొని ఒక గిన్నెలో వాటర్ యాడ్ చేసుకొని బాగా వేడి చేసుకోవాలి. ఇక్కడ మన క్వాంటిటీకి సరిపడా నాకైతే వాటర్ ఎక్కువైనాయని వాటర్ అయితే పక్కకు తీసుకున్నాను. ఇలా వాటర్ పక్కకు తీసుకున్న తర్వాత ఈ పిండినైతే ఆ వాటర్‌లోకి యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. టెక్స్చర్ బాగా లూజ్ అవ్వకుండా చూసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం పిండినైతే పక్కకు తీసుకొని బాగా కలుపుకొని ఇట్లా ఒక రోల్ లాగా చేసుకోవాలి. నేనైతే గ్రానైట్‌ని నీట్‌గా కడిగేసి గ్రానైట్ మీదనే చేసేసాను. మీరు ప్లేట్ మీద గూడా చేసుకోవచ్చు బోర్లిచ్చేసి. ఇలా మనకు కావాల్సిన సైజులో చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇలా అన్ని తాలికలు రెడీ చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ ఎలిగించుకొని ఇంకో గిన్నెలోకి పాలు యాడ్ చేసుకోవాలి. పాలు యాడ్ చేసుకున్న తర్వాత దాంట్లోకి వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇలా వాటర్ యాడ్ చేసుకొని బాగా ఉడికించుకోవాలి పాలని. పాలు బాగా ఉడికిన తర్వాత మనం ఇక్కడ రెడీ చేసి పెట్టుకున్న రోల్స్ ఉన్నాయి కదా, అవన్నీ ఈ పాలలోకి అయితే యాడ్ చేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఇలా ఇవి ఉడికేలోపు నేనైతే ఇక్కడ బెల్లం పానకం రెడీ చేసుకుంటున్నాను. బెల్లం పానకం అంటే ఏం లేదు, బెల్లంనైతే నేను మంచిగా కరగబెట్టుకొని కాసేపు ఉడికించుకుంటాను. డైరెక్ట్గా వేసుకుంటే అంత టేస్ట్ రాదు. ఇలా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. పాయసంలోకైనా, పరమాన్నంలోకైనా, సేమియాలోకైనా ఇలానే వేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా రెడీ చేసుకున్న తర్వాత పాల తాలికలు అయితే ఆల్మోస్ట్ మనకి ఇక్కడ ఉడికిపోయినాయి, చూసారు కదా. ఇలా ఉడికిన తర్వాత దీంట్లోకి అయితే ఫ్లేవర్ కోసమని నేనైతే ఒక 3 ఇలాచీలు దంచుకొని యాడ్ చేసుకున్నాను. ఇలా ఇలాచీలు యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకుంటున్నా. ఒకవేళ నెయ్యి ఇష్టం లేనోళ్ళు అవాయిడ్ చేసేయచ్చు. నెక్స్ట్ ఇక్కడ డ్రై ఫ్రూట్స్ నెయ్యిలో మంచిగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేదాకా. నెక్స్ట్ మనం కరగబెట్టుకున్న బెల్లం ఉంది కదా, ఆ బెల్లంని అయితే దీంట్లోకి యాడ్ చేసుకొని మంచిగా ఉడికించుకోవాలి. ఒక 5 to 10 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. ఇక్కడ మనం పాల తాలికలు అనేవి లిక్విడ్లా కాకుండా మంచిగా టెక్స్చర్ ఇలా ఉంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మరి వాటర్ వాటర్ ఉంటే టేస్ట్ బాగోదు. సో ఇలా అయితే ఒక 5 to 10 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. పాల తాలికలు అయితే మనకి రెడీ అయిపోయినాయి, చూసారు కదా. ఈ వినాయక చవితికి కంపల్సరిగా పాల తాలికలు ప్రసాదం చేసి వినాయకుడికి పెట్టండి. వినాయకుడికి అయితే పాల తాలికలు చాలా ఇష్టము. ఉండ్రాళ్ళు ఎంత ఇష్టమో ఈ పాల తాలికలు కూడా అంతే ఇష్టము. చూసారు కదా ఎంత బాగుందో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. నా వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టండి.